కథం అవి లేకుండా పోతే వస్తే 7.5 లక్షల కోట్లే కదా వచ్చింది. అంతకుముందు ఎంత ఉంది? 4.5 లక్షల కోట్లు దిగిపోయినాటికి. అంతకుముందు అధికారంలోకి వచ్చేనాటికి 1.5 కోట్ల రూపాయలు. ఏది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది, ఆయన దిగిపోయేటికి 4.5 లక్షల కోట్లు. ఏది వీటితో కూడా కలిపి కార్పొరేషన్ల బిల్లుతో. అదే సందర్భంలో ఈయన వచ్చే ఈయన దిగే టైంకి 7.5 లక్షల కోట్ల రూపాయలు విత్ కార్పొరేషన్స్. కాబట్టి అప్పుడు 3 లక్షల కోట్లు, ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు అన్నట్టు నడిచింది. 1.5 to 4 అంటే 4.5 అంటే 3 లక్షల కోట్లు, 4.5 to 7.5 అంటే 3 లక్షల కోట్లు. అంతకు మించి ఇవ్వడానికి అక్కడ స్కోప్ లేదు. కాబట్టి ప్రచారంలో మాత్రం జనాలకి ఏం వెళ్ళింది? మనం ఇప్పుడు మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ అన్నటువంటిది పేపర్లలో రాయించుకోవచ్చు, కానీ అద్భుతము ఇది అనేసి ప్రాక్టికల్ గా అధికారులు అందులో చేయి కాల్చుకోవడానికి సిద్ధపడట్లా. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఆయన అంటే ఏదో శ్వేతపత్రాలు ముందు చెప్పారు కాబట్టి విడుదల చేశారు. తర్వాత లెక్కలు ఇందాక మీరు అన్నట్టు జగన్ భద్రతకు అయిన ఖర్చు నిన్న అనిత్ గారు చెప్పారు. అలాగే ఆయన తిండికై అవుతున్న ఖర్చు, ఆ ఎగ్ పఫ్లను XYZ ఇలా. అంటే ఈ ఖర్చుల రాజకీయం ఏంటి? ప్రతీకార రాజకీయమా ఇది నిజంగా చూడడం, లేదంటే నిజంగా ఒక డైవర్షన్ రాజకీయం? ప్రజలకి దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. జగన్ తినేసాడట, ఇన్ని ఎగ్ పఫ్లు తినేశారంట, ఆయన భద్రత కోసం ఎంత ఖర్చు పెట్టారంట, ప్రజలు సొమ్ము దుర్వినియోగం, అలాగే ఆలోచిస్తారా? బేసిక్ గా ఒకటి, మన కార్యకర్తలను సంతృప్తి పరచాలి, ఎదుటి కార్యకర్తలను గిచ్చినట్టు ఉండాలా. సింపుల్ లాజిక్ అంతే. అసలు విషయం మీద ప్రజలు చర్చ జరగకూడదు. అసలు విషయం ఏంటి?